డక్కిలి మండలంలో ఒక గిరిజనుడిని అదే గ్రామానికి చెందినటువంటి దశరథ నాయుడు అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా కూడా చాలా స్పష్టంగా ఆయన బుట్ల సీనయ్య పైన రాళ్లతో దాడి చేయడం వల్ల చనిపోయాడని తన భార్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, దీనిని బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు వెంకన్న గారు, అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి గురప్ప గారు, పెద్దల అందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఏదైతే బుట్ల సీనయ్య మరణం పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని ఒక విచారణ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా స్థానికులు చెప్పినటువంటి మాట కూడా ఏంటంటే, బుట్ల సీనయ్యని దశరథ నాయుడు రాళ్లతో దాడి చేయడం వల్లే ఆయన చనిపోయాడని తన భార్య, గ్రామస్తులందరూ చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఖచ్చితంగా ఒక నెల గడిచింది. నిన్నటికి ఒక నెల గడిచింది ఆయన చనిపోయి. కానీ ఈ రోజుకి కూడా ఒక గిరిజనుని మరణం ప్రభుత్వానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా నాయకులకు కానీ, పాలక ప్రతిపక్షాలకు కానీ, ప్రతిపక్ష నాయకులకు కానీ ఎవ్వరికీ కూడా చీమ కుట్టనట్టు కూడా లేకుండా ఉండేది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బహుజనులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల యొక్క మాన ప్రాణాలకు ప్రభుత్వము, ప్రతిపక్షము, అటు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఉన్నటువంటి జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎలాంటి విలువలు ఇవ్వడం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ రోజు నుండి కూడా ఒకటవ రోజు నుండి కూడా ఏ రోజైతే బుట్ల సీనయ్య చనిపోయిన మరణించిన మరుసటి రోజు నుండి కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు కూడా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు, కేవలం అతను ఒక అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆయన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు కాబట్టి ఆయనని ఈ రోజు కూడా అరెస్ట్ చేయకుండా ఆయన వెనకుండి కాపాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటే, గతంలో ప్రతిపక్షంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, గతంలో ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి యువగలంలో మాట్లాడినటువంటి లోకేష్ గారు, మీరు ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో దళిత, గిరిజనులకు, బహుజనులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రక్షణ లేదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమంతా కూడా దళిత, గిరిజన, బహుజన వర్గాల పట్ల మేము రక్షణగా ఉంటాం, వాళ్ళ ఇంటిలో బిడ్డలాగా ఉంటామని చెప్పి మాట్లాడినటువంటి నారా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, ఇక్కడ స్థానిక నాయకత్వం కానీ మారు మాటైనా మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పి నేను ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వాళ్ళందరినీ కూడా నిలదీస్తూ ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు, మాన ప్రాణాలకు, ఆస్తులకు, ఆత్మగౌరవానికి ఎక్కడ కూడా నీడ లేకుండా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. నేను చెప్తా ఉన్నా, మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఎక్కడైతే బుట్ల సీనయ్య మరణం పట్ల ఈ రోజు కూడా అరెస్టు జరగలేదు, ఒకవేళ ఏదో ఒక కుంటి సాకులు చెప్తా ఉన్నారు, టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళందరూ కూడా, వాళ్ళకి నేను చాలా జాగ్రత్తగా నేను హెచ్చరిస్తా ఉన్నా. పోలీస్ యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగి, అధికార పార్టీ ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రలోభాలకు లొంగి, వాళ్ళ భయభ్రాంతులకు గురయ్యేటువంటి ఆ అవకాశాలకు మీరు కానీ లొంగి బుట్ల సీనయ్య మరణంపై రాజకీయం చేయడం కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ అన్యాయం చేస్తే మాత్రం బహుజన సమాజ్ పార్టీ ఈ రోజు రావడం కాదు. నిజంగానే చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో బుట్ల సీనయ్య మరణం పట్ల ఆయన కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. జరగని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్త ఆందోళనగా, ఈ గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ పోలీసు వారికి హెచ్చరిక జారీ చేస్తూనే, గౌరవ రిటైర్డ్ జడ్జి గురప్ప గారి ఆధ్వర్యంలో ఒకటే చెప్తా ఉన్నాం, రీపోస్ట్ మార్టం చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు తారుమారు చేసే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. దశరథ నాయుడు అరెస్ట్ చేయాల్సిందే.
బాధిత బుట్ల సినయ్య కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు బహుజన సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకు అండగా ఉంటుంది అని చెప్పి నేను భరోసా ఇస్తూ ఆ కుటుంబానికి పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులంతా కూడా మేము అండగా ఉంటాం. వాళ్ళకు కూడా ఎలాంటి మీరు భయాందోళనకు గురవద్దు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.